కంప్లైంట్ ఇస్తే మేరీ ఫిస్కల్ అని చెప్పేసి ఒక ఏడి ఇరిగేషన్ ఏడి గారు మేడం గారు వచ్చి ఇక్కడ 30 ఎకరాలు తప్ప పారంబోకు చెరువు భూమి, మిగతాదంతా లేఅవుట్ కమర్షియల్ ల్యాండ్, రైతుల పట్టా పొలాలు, దీంట్లో చొక్క నీరు వచ్చినా ఊరుకోను, పెడితే మర్యాద ఉండదని చెప్తే, మీకు కావాలంటే నేను ఎంఆర్ఓ గారు రిఫర్ చేస్తాను, ఈ 30 ఎకరాల చుట్టూ కట్టబోసుకుని 300 రోజులు నీళ్లు పెట్టుకోండి, రైతుల పొలాలకు వెళ్తాకి వెళ్ళి పట్టా పొలాలకు అని చెప్పేసి చెప్తే వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు నీళ్లు పెట్టలేదు సార్. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ వచ్చాను. అది కూడా నేను స్పందించాను కదా సార్, మీడియా ముఖం తెలియజేస్తున్నా. 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టున్నా సార్. అక్కడ రైతులు కొంతమంది ఊడిసినాలు ముంచేశారు, కొంతమంది ఓడలేదు సార్. మేము ఆయనతో మేము పోరాటం చేయలేమని వదిలేశారు సార్. నా చెరుకు పంట ఉంది, 6 లక్షలు పెట్టుబడి పెట్టాను. కౌలు రైతుని పోతదన్న బాధతోటి కలెక్టర్ గారికి, ఇరిగేషన్ వాళ్ళకి, అందరికి ప్రజాపతిని అందరూ చట్టం ప్రకారంగా మహేశ్వరరావు అందరికీ పెట్టుకున్నాం సార్. ఒక్క డిపార్ట్మెంట్ పనిచేయలేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో బెందుళూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ గారి బారి నుండి ప్రజల్ని, న్యాయాన్ని, ధర్మాన్ని రాజ్యాంగబద్ధంగా కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ లో ఏ అధికారి ఉన్నారో చెప్పండి, ఆ అధికారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటే నాకు న్యాయం జరగాలి. నేను కన్నా తప్పు చేస్తే ఉరి శిక్ష అయింది. ఎప్పుడు 5 నెలల క్రితం జరిగిందని ఇవాళ దాడి చేయటువంటి, నా పంట నాపటువంటి, ర్యాంప్ ఇచ్చేటువంటి, నన్ను చంపి తప్పి పెడతానటువంటి నేనేం తప్పు చేశాను? రైతుగా నా బాధను తెలియపుచ్చుకోవడం సోషల్ మీడియాలో తప్ప? ఒక మీడియా కానీ డిపార్ట్మెంట్ కానీ ఏ ఒక్కరు స్పందించకపోతే సోషల్ మీడియాను ఆశ్రయించడం తప్ప నేను ఏరే చేయలేదు. అక్కడికి కూటమి ప్రభుత్వం మాది, ఇక్కడ మచ్చొస్తుందని చెప్పి చాలా వరకు సహించి సోషల్ మీడియా వేదిక ఓడుకున్నాం తప్ప ధర్నా చేయలేదు, నిరాహార దీక్ష చేయలేదండి. ఎందుకంటే ఇది గొప్ప ప్రభుత్వం. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం శ్రమిస్తారని చెప్పేసి మేము కాముకూరుకున్నాం సార్ 5 నెలల నుంచి కూడా. కానీ ఒక్క అధికారి ఏలూరు జిల్లాలో పనిచేయలేదు సార్. పనిచేశారని చెప్పమంటే ఇవాళ వాళ్ళకన్నా అధికారులు చట్టం కలెక్టర్ గారు పనిచేస్తుంటే ఇవాళ మీ మీడియా ముందుకు వచ్చే వాళ్ళు నా మీద వచ్చేది తప్పకి అవకాశం ఉండేది కాదు. ఎమ్మెల్యేకి లా అండ్ ఆర్డర్ వర్తించదా? సామాజికనా? దయచేసి నాకు న్యాయం కావాలి. మీరు తప్పు చేస్తే ఉరి శిక్ష అయింది. నాకు నేను భరిస్తాను సార్. నా పంట ఆపేసి ర్యాంపుతో వేసి నన్ను చంపటానికి నా ఫోన్లు లాక్కుని పగలగొట్టి నా జేబులోకి 7,000 పెన్నుతో సహా తీశారు సార్. కెమెరా ఉందా నీకు చెక్ చేసుకుంటా. ఎందుకు మరి భయపడ ఎందుకు దౌర్జన్యం చేశారు? లేదు, నీ మీడియా ముఖంగా మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, కరెక్టే. దౌర్జన్యం ఎందుకు చేశారు? సంబంధం లేనప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా. సీఏ గారికి వచ్చి నేను రెస్పాండ్ అయ్యాను. సార్ మేమే కంప్లైంట్ ఉంది రమ్మని ఫోన్ చేస్తే గౌరవంగా వచ్చాను. చక్కగా చూశారు సీఏ గారు. సార్ ఇది రామ్మగారు అన్నారు, వివరంగా తీసుకున్నారు. సర్లే సార్ తెలుసుకుందాం, మీరు మీ వ్యవహారంగా చూసుకుందాం అన్నారు. గౌరవించి పంపించారు సీఏ గారు. అప్పుడు ఓకే వెళ్ళని కూడా సార్ అన్నారు, నమస్కారం పెట్టి వెళ్ళి పంపించారు. చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇప్పుడు నేను చేసిన సీఏ గారికి, సార్ ఇలా వస్తున్నారంట, అక్కడ ఆల్రెడీ వచ్చి ఆపేశారు సార్, నేను అక్కడ స్పాట్ లోకి వస్తున్నాను, దయచేసి ప్రొటెక్షన్ ఇవ్వండి సార్, ఈ దౌర్జన్యం నుంచి తట్టుకుంటానంటే ఏంటి నువ్వు చెప్తే నేను చేయాలి అంటే కంప్లైంట్ వచ్చి వస్తాను అన్నారు సీఏ గారు. ఎలా చెప్పాలి? ఉండవు అక్కడ అలా ప్లాన్ ప్రకారం వస్తున్నారు.